దైవ నిర్దేశితం అనుకుని ఈ రాత్రికి దైవ సన్నిధిలోనే మీరు విశ్రాంతి తీసుకోండి. వస్తానమ్మా. భయపడకు, పడుకో పడుకో. పాలు తీసుకో శాంభవి. నాకొద్దు. నిన్నటి నుంచి ఏమీ తినలేదు, తాగలేదు. ప్లీజ్ తీసుకో. తాగు. చూడు బాబు, నువ్వు ఎంత తొందరగా ఈ సమస్యను పరిష్కరిస్తే అంత తొందరగా శాంభవి ఈ ప్రమాదం నుంచి తేరుకుంటుంది. నిజమే పూజారి గారు, కానీ ఇంత అకస్మాత్తుగా అమ్మాయికి భర్తను ఎక్కడి నుంచి తీసుకురమ్మంటారు? భర్త అంటే నిర్వచనం నీకు తెలుసా బాబు? భరించేవాడే భర్త. ధర్మార్థ కామ మోక్షములలో తనతో పాటు భాగస్వామిని చేసుకుని కష్టాల్లో, సుఖాల్లో, యవ్వనంలో, వార్ధక్యంలో సమానంగా స్వీకరించేవాడే భర్త. మీరేం చెప్తున్నారు నాకు అర్థం కావట్లేదు. చూడు బాబు, గత 2 రోజులుగా నువ్వు చేస్తున్నదేమిటి? ఆమెకు రక్షగా ఉంటున్నావు, ఆమె కష్టాలను నీ కష్టాలుగా భావిస్తున్నావు, ఆమె ఆనందంగా ఉండాలని ఆకాంక్షిస్తున్నావు. పెద్దలు చెప్పిన ప్రకారం భర్త బాధ్యతలివే. యాదృచ్ఛికంగానో కాకతాళీయంగానో నువ్వు ఆమె భర్తగా మారి 2 రోజులయ్యింది. అంతేకాదు, పవిత్రంగా నిస్వార్థంగా ఉన్న మీ ఇద్దరి అనుబంధాన్ని ఆ పరమేశ్వరుడు కూడా ఆమోదించాడు. అందుకే ఈ దైవ సన్నిధికి మీ ఇద్దరూ వచ్చేలా చేశాడు. శాంభవి మహర్జాతకురాలు బాబు. చంద్రుడికి గ్రహణం పట్టినట్టు ఏవో ఇలాంటి అరిష్టాలు 1-2 ఉన్నప్పటికీ ఆమె అదృష్టానికి ఎలాంటి కళంకమూ లేదు. ఇదంతా నేను చెప్పటం లేదయ్యా, ఆ సర్వేశ్వరుడే నా చేత పలికిస్తున్నాడు. దైవ చింతన తెలుసుకుని మెలిగితే అన్నీ శుభాలే జరుగుతాయి. సరే పెద్దలు, మీరు ఎలా చెప్తే అలా. కానీ ఈ విషయంలో శాంభవి అభిప్రాయం కూడా ముఖ్యం కదా పూజారి గారు? ఆ విషయం నేను ఇప్పుడే కనుక్కొస్తాను. ఒక్క క్షణం.
అని అర్థం కావమ్మా. చైతన్య నిన్ను వెతుక్కుంటూ రావటంలోనూ ఈ శాపగ్రస్త జీవితం నుంచి విముక్తి కలిగించటంలోనూ ఒక పరమార్థం దాగి ఉందమ్మా. అదే శాంభవికి ఒక రక్షకుణ్ణి నియమించటం. నీకు ఆ విశ్వపతి నుంచి శాశ్వత విముక్తి కావాలంటే వివాహం తప్పదమ్మా. కాలం మారిపోయిందమ్మా. నాగరికత వెర్రితెరలు వేస్తున్న ఈ రోజుల్లో ఆమ్లాలు పోయటం, అగ్నికి ఆహుతి చేయటం మనం రోజూ చూస్తూనే ఉన్నాం. అలాంటి సమయంలో ఒక్క క్షణం పరిచయంతో నీ ప్రాణం కోసం తన జీవితాన్నే పణంగా పెట్టిన వ్యక్తి చైతన్య. ఇప్పుడు కూడా అతను నీ క్షేమాన్నే కోరుకుంటున్నాడు. నీ మేలు కోరేవాడి కంటే గొప్ప వ్యక్తి నీకు భర్తగా లభించడమ్మా. నా ఉద్దేశంలోనూ ఆ సర్వేశ్వరుడి ఆకాంక్షలోనూ ఒక్కటే అభిలాష. ఆ చైతన్య నీకు సరైన జీవిత భాగస్వామి. ఏమంటావమ్మా? పెద్దలు మీరు ఎలా చెప్తే అలాగే. కాకపోతే మీ రంగయ్య బాబాయ్ సమక్షంలో ఈ శుభకార్యం జరిగితే బాగుంటుంది అనుకుంటున్నావు, అంతేనా? అలాగేనమ్మా. మిగతా విషయాలన్నీ నాకు వదిలేసాయి. నాయనా చైతన్య, శుభవార్త అయ్యా. శాంభవి పెళ్లి కొప్పుకుంది. కాకపోతే ఆమెను పెంచిన రంగయ్య కూడా పెళ్లిలో ఉండాలని కోరుకుంటోంది. ఇప్పుడు సమస్యల్లా రంగయ్యని గుళ్ళోకి తీసుకురావటం ఎలాగా అని. నేను వెళ్ళి తీసుకొస్తాను. పిచ్చి పిల్ల. చైతన్య క్షేమంగా ఉన్నాడా లేదా అని ఆందోళన పడుతున్నాడు, అంతే కదూ? భగవంతుడు దయామయుడమ్మా.
లక్ష్య శుద్ధి కార్యసిద్ధి కలిగిన వ్యక్తులకి ఆయన దీవెనలు ఎప్పుడూ ఉంటాయి. నువ్వేం కంగారు పడకు. చైతన్య విజేతగా తిరిగి వస్తాడమ్మా. ప్రతాపు ఊళ్ళో ఉన్న మాయ బాబాలు దొంగ సామిల మీద చూపించు, నా మీద కాదు. ఎన్నో తరాల నుంచి రకరకాల క్షుద్ర దేవతలను ఆరాధించి ఎన్నో క్షుద్ర శక్తులను కైవశం చేసుకున్న వంశం రామాది. ఇన్నాళ్ళు నువ్వు నమ్ముకున్న మాయలు మంత్రాలు చాలా గొప్పవనుకుంటున్నావు. అది నీ భ్రమరా? అదే నిజమైతే శాంభవి ఇన్నాళ్ళు నీ నుంచి తప్పించుకుని ఉండేది కాదు, అసలు ఇన్నాళ్ళు బతికుండేది కాదు. చచ్చే ముందు కోడు గిలిగిలా తనుకున్నట్టు భలే వాగుతున్నావే. రాయ్, నేను అడిగిన దానికి సమాధానం చెప్పు. నిజంగా నీకు నీ మర్రి చెట్టుకి అంతటి శక్తి ఉంటే శాంభవి 18 ఏళ్లుగా నీ నుంచి ఎలా తప్పించుకుంది? 18 ఏళ్లు తప్పించుకోవడానికి 18 కారణాలున్నాయి, కానీ ఇప్పుడు తప్పించుకోలేదు. తప్పించుకోలేదు. ఇప్పుడు తెలుసుకున్నావా మా శక్తి ఏంటో? నీకు విశ్వపతి గురించి, విశ్వపతికి మానవ రూపం వస్తే జరిగే విషయాల గురించి తెలిస్తే ఇక మాట్లాడవు. ఏం జరుగుతుంది? బ్రహ్మాండం బద్దలవుద్దా? ఆకాశం విరిగి మీద పడుతుందా? విశ్వపతి విశ్వానికి రాజవుతాడు. అప్పుడు నీలాంటి మెనుగురు పురుగులు బతకుండరు.
నలిపేస్తాం. అది జరిగే పని కాదు. జరుగుతుంది, జరుగుతుంది. ఆ మరి చెట్టుకి, ఆ విశ్వపతికి శాంభవిని బలిస్తే అదే జరుగుతుంది. పిచ్చి నమ్మకం. ఏయ్! నన్ను ఇన్ని ఇబ్బందులు పెట్టిన నిన్ను అంతసేపు హింసించి తర్వాత హతమారుద్దామనుకున్నాను. కానీ ఇప్పుడే నాకు కోరిక కలిగింది. నిన్ను ప్రాణాలతోనే ఉంచుతాను. శాంభవిని బలివ్వడం, విశ్వపతికి మానవ రూపం రావడం, లోకాధిపతి కావడం నీ కల్లారా చూద్దుగాని అప్పుడు నువ్వు నమ్మక తప్పదు. దుష్ట శక్తి కంటే మానవ సంకల్పమే గొప్ప. శాంభవిని నువ్వు బలి ఇస్తూ ఉంటే నేను చేతులు కట్టుకుని తమాషా చూస్తానని ఎలా అనుకున్నావురా? రాయ్, జరగబోయేదేంటో నేను చెప్తాను విను. నేను శాంభవిని పెళ్లి చేసుకుంటాను. ఎక్కడో తెలుసా? అదే మర్రి చెట్టు దగ్గర. నేను శాంభవిని పెళ్లి చేసుకున్న మరుక్షణం నువ్వు మీ విశ్వపతి చేష్టలు ఉడికి ఏదన్నా సముద్ర గర్భంలో కలిసిపోవాల్సిందే. వేరే దారి లేదు, ఉండదు. ఒకటి కలలు కనద్దు. ఆ ముసలి పంతులు శాంభవిని ఎంతకాలం గుళ్ళో పెట్టి కాపాడతాడో నేను చూస్తాను. నిన్ను తీసుకెళ్లి విశ్వపతి దగ్గర చిత్రహింసలు పెడతాను. ఏమైపోయావని కంగారుతో మీ వాళ్ళు నిన్ను వెతుక్కుంటూ వస్తారు. శాంభవిని విశ్వపతికి బలివ్వగానే విశ్వపతికి మానవ రూపం వస్తుంది. విశ్వపతి, తరతరాలు నీ కోరిక నెరవేరబోతుంది. శాంభవి, అమ్మా శాంభవి, శాంభవి, అమ్మా శాంభవి, అమ్మా శాంభవి, ఎలా ఉన్నావమ్మా? నువ్వెలా ఉన్నావు తల్లి? రంగయ్య అంటే నువ్వేనా? అవును పూజారి గారు. చైతన్యుడి చైతన్య బాబుని ఆ జుంబా తీసుకెళ్లి నానా హింసలు పెడుతున్నాడు.